హాయ్ గాయ్స్, నమస్కారము. లాస్ట్ వీడియోలో నేను సౌజన్య కేసు ಬಗ್ಗೆ చెప్పింది కదా. సో దానికి లైక్స్ వ్యూస్ బాగా వచ్చింది. బట్ ఈ ఎవరు యాక్షన్స్ దానికి హెండ్ అనేదే వస్తలే. అట్లే నేను ఇప్పుడు టీవీ నైన్లో చూసినాడు ఎస్ఐటి ఒప్పుకోండారంట. చూస్తాము ఫ్యూచర్లో మేబీ దొంగలు ఎవరదో చెప్తే నేను దేవునికి ₹1 వేయాలనుకున్నాను. అట్లే నేను ఇప్పుడు వీడియోస్ చేసే కారణం ఏమంటే ఆల్కహాల్ సిగరెట్ ಬಗ್ಗೆ. ఆల్కహాల్ సిగరెట్ బ్యాన్ అని గవర్నమెంట్ వాళ్ళు చెప్పినారు. బట్ అయినా నన్ను ఇంకా గవర్నమెంట్ వాళ్ళు సప్లై ఇస్తూ ఉన్నారంటే మీరు గుగ్గులు వాళ్ళు మన పైన ప్రాఫిట్ గెలుచుకుంటున్నారు. మన ఆరోగ్యం మనమే చెప్పుకుంటున్నాం. వాళ్ళు సప్లై చేయకుంటే వాళ్ళకి లాస్ అవుతుంది అనేసి వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. లాస్ అయిపోతే ఏడ తిరగా గవర్నమెంట్ నడిచేది కదా. దానికి ఇట్లా వదుకుండా వాటిపైనంత ప్రాఫిట్ గెలుచుకుంటూ ఉన్నారు. అదే దాన్ని బ్యాన్ చేసింటే వీటికి ఎన్నో జనాలు క్యాన్సర్ ఇంకా లేకుంటే వేరే వాటికి ఇంకా సేఫ్ అవుతూ ఉండరు కదా. స్మోక్ చేసి కొందరు జీవన్ పాడవుతుంది. డ్రింక్స్ చేసి జీవన్ పాడయ్యేది కాకుండా పెండ్లాం పైన ఎగిలాడేది కొట్లాడేది చేస్తారు. సో ఈ వీడియోని ఇంకా అట్లీస్ట్ మీ పెండ్లాంని మీ బిడ్డల్ని తాగినాక కొట్లాడకుండా బాగా చూసుకోండి. అట్లీస్ట్ వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని వచ్చింటారు ఇంకొక ఇంటికి. మీరు అట్లా చేస్తే ఎట్లా? ఈ గవర్నమెంట్ వాళ్ళు వద్దుకున్నదనే చేస్తారు. దాన్నే సౌజన్య కేసుని తీసుకుంటే దానికి ఉద్దారకు మధ్య శిక్షణ. ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు ఒత్తుకున్నవంతా ఎత్తుకొని వచ్చి తలపైన కుట్టే జనాల పైన వాళ్ళు గుగ్గులుతారా, తాగకపోతారు, సేదకపోతారు. ఆ కాలమే ఎంతో బాగుండే. ఇట్లావంతా ఏమీ ఉండలే. ఆ కాలంలో తినే భోజనం ఎంత స్ట్రాంగ్గా ఉండే. ఈ కాలంలో తింటే ఎన్నెన్ని రోగాలు, ఏమేమి తింటే ఎన్నెన్ని రోగాల తర అయిపోయింది. అట్లా ఆ కాలంలో కల్చర్ కూడా అదే బాగా ఫాలో చేస్తూ ఉండ్రి. ఈ కాలంలో అంటూ ఎక్కువ పెయిన్ కల్చర్లే ట్రెడిషనల్లే ఏమీ లే. అట్లీస్ట్ ఆ కాలం తర ఫాలో అవ్వకుంటేనో ఆ కాలంలో అర్థమాదిరి ఈ జనరేషన్ వాళ్ళు ఎత్తుకుంటే మేబీ మనం ఇంకా బాగా పెరగవచ్చు, మట్టలో ఉండొచ్చు. ఆ కాలంలో ఏమో మగవాళ్ళు తాగుతూ ఉండ్రే, ఆడళ్ళు తాగుతూ ఉండ్రే. బట్ ఆ కాలం ఒకతరా ఉండే. అయితే ఇప్పుడు జనరేషన్ అంతా చూస్తూనే ఉంటారు, జనాలు అంతా చూస్తూనే ఉంటారు. ఆ కాలంలో మగవాళ్ళు తాగితే ఈ కాలంలో ఆడవాళ్ళు జాస్తి తాగేతారు అయిపోయింది. వాల్యూస్ వ్యత్యాసం చూడండి ఎట్లుంది అనేది. ఆడవాళ్ళు తాగాల తక్కువ అనేసి మీరే కామెంట్స్ చేయండి. ఆర్డర్ యాక్చువల్లీ తగ్గకూడదు, అది సెక్షన్ రూల్స్ ప్రకారం ఉంది. తాగితే మన జీవనే పాడవుతుంది. తిరిగా మనము మన అబ్బా అమ్మకు మోసం చేసినట్లు అవుతుంది, దేవునికి మోసం చేసినట్లు అవుతుంది. మనం నమ్ముకోండే ఎన్నో జనాలు మన ಬಗ್ಗೆ మంచి అనుకుంటారు. వాళ్ళకి మనం చెడ్డోళ్ళు అనిపించుకునే కింద బాగా మంచి బుద్ధుతర బాగుంటే చాలు. అట్లీస్ట్ ఈ విలేజ్ తోటి అది కమ్మీగా ఉంది. అయితే ఈ సిటీస్ తోటి అదే పనిగా ఉంటారు. ఆడబిడ్డలు తాగకూడదో నాకు తెలియదు. బట్ మన జీవన్ మన శైలిలో పెట్టుకొని మన బుద్ధి మన జట్లో ఉంటే తాగే ఆవశ్యకత ఎంత ఏమి. మన మంచోళ్ళుగా ఉంటే చాలు మన మీదకి వస్తారు. ఇట్లా తాగి శ్రద్ధ షోకి తెచ్చుకోలేకపోతే అది వేస్ట్ అనిపిస్తుంది అనుకుంటూ. ఆ కాలం వాళ్ళు అట్లా తక్కువ ఉంటే ఇప్పుడు ఈ మీన్స్ జీవన్ మెట్లు చేస్తూ ఉండరు. ఆ కాలంలో అంత కష్టమో అంత రిస్క్ ఉండే. ఇప్పుడు రిస్క్ అనేదే లే. రిస్క్ అయిపోయింది. ఇప్పుడు కష్టం పడకే పడతలే. మాట ఎత్తితే సరాయి, మాట ఎత్తితే సిగరెట్, తలనొప్పి అయితే సిగరెట్, డిప్రెషన్ పోతే సరాయి. డిప్రెషన్ తలనొప్పి అవదరు అయితే అట్లీస్ట్ వేరే ఏమాదరు దీని ఇంకా మైండ్ ఇంకా అవతలకు పోవాలి. అది వచ్చిన తక్షణ మనం దాన్నే తాగితే దాని ఇంకా మనకు సొల్యూషన్ సిక్తుంది అనేకిన అది తాగకుండానే మనకి ఎట్లా సొల్యూషన్ సిక్తుంది అనేసి మనం థింక్ చేయాలి ఫస్ట్. ఊరికే అది ఇది వచ్చే అనేసి అంతా పోయి దాన్నే తాగితే మన జీవనం పాడవుతుంది, మన హెల్తే పాడవుతుంది. గవర్నమెంట్ వాళ్ళకి ఏమి వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రాఫిట్ పోతుంది. బట్ మన ఆరోగ్యం ఏమో చెడితే వాళ్ళు వచ్చిస్తారా? దానికి మన సేఫ్టీలా మనం ఉండాలి, మన లిమిట్లో మనం ఉండాలి అనేసి నేను చెప్పుకుంటా ఉన్నాను. అట్లీస్ట్ ఈ వీడియోని ఇంకా ఆడవాళ్ళు తాగేది కమ్మీ చేయండి. అబ్బా అమ్మకు మంచి పేరు తీసుకురావాలందా. తాగేది ఇంకా మనకి ఏం సిక్తుంది చెప్పండి. ఊరికే మన హెల్త్ పాడవుతుంది. దాని బదులు తాగకుండా మన జీవనం మనం చూసుకొని బాగుంటే మన జీవనంలో అదే మనకు మంచి హెల్ప్ అనిపిస్తుంది. మన మనకి
అట్లనేసి మగోళ్ళు తాగండి అని చెప్తలే, మగోళ్ళు తాగుతారు తిరిగా పెండ్లమ్మల పైన రేగులాడేది, బిడ్డని కొట్టేది అదంతా చేయదండి. మీరు తాగుతారా, మీరు తాగిందేమి మీ పాటకు మీరు ఉండండి అనేసి నేను చెప్పుకుంటాను. లేకపోతే తాగకుండా ఉండండి, తాగకుండా ఉంటే జీవాలు సేవ్ అవుతుంది. తాగి చూస్తే మన జీవుని మనమే పరిచేసుకున్నట్లే కదా. వాడెవరో సీఎం, వాడెవరో ఇంకొకడు ఏడో తక్కువ ఏడో పడింటారో అట్లనేసి మన జీవుని పరిచేసుకునేకైంది. వాళ్ళు తాగుతారనేసి మనం అది చేసేకైతుందా చెప్పండి. వాళ్ళకైతే కోట్లుకుంటారు, వాళ్ళు పాడైతేనే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ జీవనం. ఇట్లా మన అట్లా కామన్ మెన్స్ మనమే ఎంతో కష్టంగా ఉంటాము. దాన్ని తిరిగి మన హెల్త్ పాడైతే తిరిగి దానంతా పెద్ద ఇది కాదు. దానికి నేనేం చెప్తానంటే డోంట్ డ్రింక్ అండ్ డోంట్ స్మోక్ మోర్ కాదు, ఇట్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ ఇండియా అండ్ కర్ణాటక ఎస్పెషల్లీ. బట్ సేవ్ గర్ల్స్ లైఫ్ బై అవాయిడింగ్ ఆల్కహాల్. సేవ్ యువర్ లైఫ్ బై అవాయిడింగ్ ఆల్కహాల్.